కోసం ఈవెంట్లో పృథ్వీరాజ్ అదే 30 ఇయర్స్ ఇండస్ట్రీ 11 గొర్రెలు అంటూ వెటకారంగా మాట్లాడటం జరిగింది. దానికి విశ్వసేన్ గారు ఈరోజు సారీ చెప్తూ, సారీ జగనన్న అండ్ వాళ్ళ ప్రజలు ఆయన ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరికీ సారీ, నేను ఆయన మాట్లాడే టైంలో లేకుండే నేను చిరంజీవి గారిని రిసీవ్ చేయడానికి బయటికి వెళ్ళొచ్చులోపు ఆయన స్పీచ్ అయిపోయింది. ఆయన అలా మాట్లాడటం తప్పు. ఆ ఎఫెక్ట్ నా లైలా మూవీ మీద పడకూడదు. చాలామంది అంటున్నారు బైకాట్ లైలా మూవీ అని. ప్లీజ్, ఇది ఎంతో కష్టపడి ప్రొడ్యూసర్ చేసింది, మేము ఎంతో కష్టపడ్డాం. ఎవరో ఒకరి మాటల వల్ల అది సినిమాకి ఎఫెక్ట్ అవుతుంటే ప్లీజ్ ప్రజలు మీరు చూస్తూ ఉండొద్దు, క్షమించండి అని కోరారు. నా ఉద్దేశం కూడా అదే. ప్రొడ్యూసర్ చాలా డబ్బులు బట్టి వీళ్ళందరూ కష్టపడి తీస్తారు. ఎవరో ఒకరు ఆ మాట ఈ మాట అన్నారని బైకాట్ అంటూ అన్నీ మన సినిమాని మనమే సపోర్ట్ చేసుకోకుండా అలా చేసుకుంటూ పోతే ఎలా నిలబడుతుంది సినిమా ఇండస్ట్రీ? కష్టం కదా ప్రజలు బతకడం. కొద్దిగా ఆలోచించండి. అన్నిటికీ బైకాట్ కాదు, కొంచెం చూడండి. పాలిటిక్స్ ఎందుకు సినిమాలో కదా, ఎవరో ఒక్కరు మాట్లాడిన దానికి అందరు ఎఫెక్ట్ అవుతారు కదా.